నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుడు ఏమి చేశాడు. ప్రియులారా, ఈ క్రిస్మస్ పర్వదినాలలో మన కొరకు దేవుడు ఏమి చేశాడో అనేది ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం. ప్రియులారా, నీ జీవితానికి దేవుడు ఏమి చేశాడు, నీ కుటుంబానికి దేవుడు ఏమి చేశాడు, నీ సంఘానికి దేవుడు ఏమి చేశాడు, నీ సమాజానికి దేవుడు ఏమి చేశాడు. ప్రియులారా, దేవుడు ఏమి చేశాడో తప్పక నీవు తెలుసుకోవాలి. నీ కొరకు దేవుడు ఏమి చేశాడు అంటే ఆయన తన కుమారుణ్ణి పంపించాడు. ప్రియులారా, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేయించుకోవాలి. అదేమిటంటే, బెత్లెహేములోని ఆ శిశువు జీవితం అక్కడే ప్రారంభం కాలేదు. జ్ఞానులు ఆరాధించిన ఆ శిశువు పురాతన కాలము నుండి ఉన్నవాడు. మెట్టుకు ఎంత కాలము నుండి ఉన్నాడో తెలియదు, కానీ పాత నిబంధనలోని యెహోవాయే, క్రొత్త నిబంధనలోని యేసు. ఏ కాలములోనూ ఎప్పుడైనా మనుషులతో మాట్లాడని దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడాలని తన సందేశాన్ని దాచి ఉంచాడు. ప్రియులారా, పాత నిబంధనలో దేవుని సమాచారమునంతా నిజమైన దైవిక సందేశాలుగా త్రిత్వములోని 2వ వ్యక్తి ద్వారా మనుషులకు అందించబడ్డాయి. క్రొత్త నిబంధనలో దేవుని కృప సంపూర్ణ ప్రత్యక్షత యేసు ద్వారా వెల్లడించబడింది. మనము పాత నిబంధనలో ఒక దేవునితో, క్రొత్త నిబంధనలో మరొక దేవునితో సంబంధము కలిగి ఉన్నట్లు, పాత నిబంధన క్రొత్త నిబంధనల మధ్య భేదాలను సృష్టించేవారు ఎంత గుడ్డివారు. బెత్లెహేములోని శిశువు మరెవరో కాదు, ఆయన దేవుని కుమారుడు. ఆయన ఇమ్మానుయేల్, ఆయన మనకు తోడై ఉన్న దేవుడు. ప్రియులారా, మరియ కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చిన మానవ రూపంలో దృశ్యమైన వానిగా వచ్చినవాడు ఈ లోకాన్ని సృష్టించి దానిని నిర్వహిస్తున్న దేవుడని మనము గ్రహించినంత వరకు క్రిస్మస్ను గురించి మనకు ఏమీ అర్థం కాదు. ప్రియులారా, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలిగలేదు అని యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాలు. ప్రియులారా, ఈ మాటలు ఎవరిని గూర్చి చెప్పబడ్డాయి? ఆది యందున్న వాక్యమును గూర్చి. దేవుడై ఉన్న వాక్యము మరియు శరీరధారిగా మన మధ్య నివసించిన ఆ వాక్యమును గూర్చి చెప్పబడ్డాయి. ఆయన శాశ్వత కాలము నుండి ఉన్న దేవుడు అని స్పష్టముగా తెలుసుకోకపోతే ఎప్పటికీ యేసుక్రీస్తును అర్థం చేసుకోలేము. ప్రియులారా, మనము చదివినట్లుగా ఆయన పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఉన్నవాడు. తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయిన, జీవమునకు అంతమైనను లేనివాడు, దేవుని కుమారుడు మరియు కుమారుడైన దేవుడు. ప్రియులారా, దేవుని కుమారుడు మరియు కుమారుడైన దేవుడు. బెత్లెహేముకు అరుదించినటువంటి వారు ఎవరు? ఒక సామాన్య శిశువా?
దైవ మానవుడు కానీ అసాధారణమైన మానవుడా? ఆయనను అలా పరిగణించే వారికి క్రిస్మస్సే లేదు. క్రిస్మస్ ప్రధాన సందేశం ఏమంటే, దేవుడు తన కుమారుని పంపించాడు. మరెవరునో కాదు, ఆయన భూలోకమునకు ఆది సంపూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. కనుక దేవుడు నీ జీవితానికి, నీ కుటుంబానికి ఏమి చేశాడో తప్పక నీవు గ్రహించాలి. దేవుని ఆశీర్వాదములు పొందుకుంటావు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ స్తోత్రాలు నాయన. ప్రభువా, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి బలహీనత నుండి విడుదల దయచేయండి. నేటి నాయన మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడై ఉండండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుని బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు దయచేయండి. మీ ఆత్మలో ఇంకొన్ని వర్ధిల్ల చేయండి. అనుదినం ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబం మీద నీ కృపాహస్తము నుంచి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు, మీ కుటుంబానికి తోడై ఉండును గాక.